నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసన అన్నద వృద్ధాశ్రమంలో అన్నగాంతరం గాను శ్రీ మిర్యాల శ్రీకాంత్ గారు, శ్రీమతి సారా గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతి వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రతుల ఆకలి తీర్చడానికి నెలవారీ దాతగా శ్రీ మిర్యాల శ్రీకాంత్ గారిచే ప్రతి మాసం అన్నదానం ఉదయం టిఫిన్ మరియు మధ్యాహ్నం లంచ్తో అన్నగం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ మిర్యాల శ్రీకాంత్ గారికి, శ్రీమతి సారా గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు, ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే శ్రీ మిర్యాల శ్రీకాంత్ గారు, శ్రీమతి సారా గారు ప్రతి నెల అన్నదాన కార్యక్రమం చేస్తూ ఇక్కడ ఉన్న 65 మందికి కడుపుని అన్నం పెడుతున్నందుకు వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మిర్యాల శ్రీకాంత్ గారి తల్లిదండ్రులైన కీర్తిశేషులు శ్రీ మిర్యాల విశ్వనాథం గారికి, అలాగే కీర్తిశేషులు శ్రీమతి మిర్యాల రత్నమాల గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మలకు శాంతికలం కోరుకుంటూ, వారికి స్వర్గభావం మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి తెలుపుతూ, అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభావ మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషం ఎరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మమ్మల్ని ఎల్లప్పుడూ చిన్నోళ్ళు పూజిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులు మా మధురన సదాపదలం, మీ పవిత్ర ఆత్మలకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభావ మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. శ్రీకాంత్ గారికి, శ్రీమతి సారా గారికి చిరంజీవి బేబీ, మాలా గారికి చిరంజీవి బేబీ, ఈలా గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతి వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశ్న దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నిర్వహణ కోరుకుంటూ, అలాగే మీకు అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే శ్రీమతి సారా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నేను కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దినం మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరుస్తున్న నందిలాంటి పెంటేశ్వరకు మరియు పుష్పమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందం జన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మందితో చేపిస్తున్న వెంకటేశ్వరకు మరియు పుష్పమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతి వద్దని కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వరకు మరియు పుష్పమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదావందనం. అలాగే ఈరోజు శ్రీకాంత్ గారు, శ్రీమతి సారా గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నాం, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ మర్ద కాజా, ఫ్రూట్స్ బనానా, అలాగే ఉదయం టిఫిన్ ఉప్మా, అలాగే టమాటా చట్నీ. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.